కామన్వెల్త్ గేమ్స్ 2026 స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరుగుతాయి. జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతున్నాయి. ఇక్కడ 2014లో జరిగాయి. ఇవి 23వ కామన్వెల్త్ గేమ్స్. సుమారు 74 దేశాలు పాల్గొంటున్నాయి. 3000 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ గేమ్స్ని మొదట ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో జరగాల్సి ఉన్నాయి. కానీ అధిక వ్యయం కారణంగా వీళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత స్కాట్లాండ్ దీన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చింది. ఈ గేమ్స్లో ఆడే క్రీడలు అథ్లెటిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్, బాక్సింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, నెట్బాల్, బెల్, 3x3 బాస్కెట్బాల్ ఇవి మాత్రమే ఆడుతున్నారు. కొన్ని లేని క్రీడలు ఉన్నాయి. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, రగ్బీ, స్క్వాష్ ఈ గేమ్స్ని ఈ క్రీడల నుంచి మినహాయించారు. కారణం ఏమనగా ఇక్కడ ఎక్కువ వ్యయం అవుతుందని గేమ్స్ని చిన్నగా నిర్వహించాలని అనుకున్నారు. ఈసారి 10 క్రీడలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ గేమ్స్ తొలగించడం వల్ల ఇండియాకి భారీ నష్టం కలుగుతుంది. ఎందుకంటే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ, క్రికెట్ గేమ్స్లో మనకి ఖచ్చితంగా మెడల్స్ వస్తాయి. కానీ ఈ గేమ్స్ వీటిలో లేవు. వీటిలో పాల్గొనే ఇండియన్ ముఖ్యమైన క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ మీరాబాయ్ చాను, బాక్సింగ్ లవ్లీ సాక్షి చౌదరి, అథ్లెటిక్స్ పారల్ చౌదరి, రన్నింగ్ హై జంప్ పూజా, షాట్ పుట్ మన్ప్రీత్ కౌర్, డిస్క్ త్రో నిద్రా సీమ, రేస్ బాక్స్ ప్రియాంక రవీనా. అలాగే జూడో, జిమ్నాస్టిక్, లాంగ్ బౌల్స్, 3x3 బాస్కెట్బాల్ వంటి క్రీడలు ఉన్నాయి. 2030లో ఇండియా ఈ పోటీలను నిర్వహిస్తుంది అహ్మదాబాద్లో.